నిన్నంతా ఒక హై డ్రామా నడిచింది. 11 మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక నిన్నటికి వాయిదా పడితే నిన్న జరిగిన దాంట్లో దాదాపు అన్నీ కంప్లీట్ అయినట్టున్నాయి. ఒక్క ఇబ్రహీంపట్నంకి సంబంధించింది ఒకటి వాయిదా పడ్డట్టుంది. అది కూడా ఎందుకు వాయిదా పడ్డదంటే వాళ్ళ ప్రక్రియ హడావుడిగా కంప్లీట్ చేసిరు. చేసినప్పటికీ బిఫోర్ వాళ్ళు కంప్లీట్ చేసే ఒక 5-10 నిమిషాల ముందే కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఎలక్షన్ని వాయిదా వేయాలని. ఇబ్రహీంపట్నంలో యాదగిరి అనే ఒక పర్సన్ వాళ్ళ కుటుంబ సభ్యులు వేసిన పిటిషన్ అనమాట. మా వ్యక్తిని కిడ్నాప్ చేశారు, ఎక్కడ తీసుకెళ్లారో తెలియదు, ఆయనే యాక్చువల్గా చైర్మన్ అభ్యర్థి, సో అని హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే కోర్టు ఇమీడియట్గా ఎలక్షన్ వాయిదా వేయండి అని చెప్పింది. సో విత్ ఇన్ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చాక ఆర్డర్ కాపీ వచ్చాక అదంతా జరిగేలోగా వాళ్ళు అక్కడ ప్రాసెస్ కంప్లీట్ చేశారు. ఎవరో ఒక ఆయన్ని ప్రకటించినట్టున్నారు. హోల్డ్లో పెట్టారు, కాకపోతే రిజల్ట్ అనౌన్స్ చేయలే. సో అది అట్లా ఉంది. నేను అనుకోవడం కోర్టు బిఫోరే వాయిదా వేయమన్నది కాబట్టి మరి జరిగిన ఎన్నిక ఎంతవరకు జరుగుతుంది అన్నది చూడాలి. మరి ఇక అదొకటి ఉన్నట్టున్నది. ఇక మిగతా 10 అయితే అయిపోయింది. ఇక ఒక 3 పెద్ద గొడవలు అయినాయి. ఇక్కడ జనగామలో అండ్ ఇంకోటి ఏంది తొర్రూరులో, 2 సమానంగా వచ్చినాయి. అక్కడ తొర్రూరులో 9-9, ఇక్కడ జనగామలో 16-16. ఏం చేయాలి? డ్రా తీసిరు. చిట్టీలు ఎట్లా వేసిరు? 2 అభ్యర్థులు ఉన్నప్పుడు ఈమె 5 పేర్లు, ఇంకొక అవతల అభ్యర్థి 5 పేర్లు, అంటే ఒక్కొక్కరి పేరు 5-5 సార్లు అన్నట్టు. మొత్తం 10 చిట్టీలు అయితే 10 చిట్టీలో బకెట్లు వేసి అటు ఇటు తిప్పి ఒక చిట్టి తీస్తాడు ఆడ ఉన్న అధికారి, ఎలక్షన్ ఆఫీసర్. ఎవరు గెలిస్తే వాళ్ళే, ఎవరు పేరు వస్తే వాళ్ళే మున్సిపల్ చైర్మన్. అట్లా ఇటు జనగాము అటు తొర్రూరు 2 కాంగ్రెసే వచ్చింది. అండ్ ఇంకోటి ఏంది, మంచిర్యాల్ క్యాతన్పల్లిది పెద్ద గొడవ అయింది. సో మేమే సింగిల్ లార్జెస్ట్గా ఉన్నాం, మాకే కావాలి అని అటు బాల్క సుమన్ వర్గం, ఇటు వివేక్ వర్గం సో రాళ్ళ దాడి చేసుకున్నారు. మామూలుగా జరగలే. ఈయనది రౌడీయిజం అంటే నీది రౌడీయిజం అని మాట్లాడుకున్నారు. సో చెన్నూరులో సో ముఖ్యంగా 3 మాత్రం పెద్ద గొడవ జరిగింది. తొర్రూరులో అయితే కొన్ని వేల మంది పోలీసులు దింపారు. పొద్దున్నే అయితే 144 సెక్షన్ పెట్టి దాదాపు ఒక 2-3 వేల మంది పోలీసులు ఉంటారు. అంత బలగాలు దించారు నిన్న. చివరికి ఫినిషింగ్ టచ్ ఏంటంటే ఇందులో ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఏడవడం. పాప ఆయన మరి దాన్ని ట్రోల్ చేస్తున్నారు విపరీతంగా. మనం ఇక ఏమంటాం, ఇటు చెప్పలేము అటు చెప్పలేము. ఏడవడాన్ని మనం తప్పుపట్టలేము కదా. మరి ఆయనకి ఏం బాధ అయిందో. వీళ్ళేమో ఇది డ్రామా, ఇదంతా మమ్మల్ని అవమానించినప్పుడు, మమ్మల్ని ఇది చేసినప్పుడు అప్పుడు గుర్తులేదా అని సోషల్ మీడియాలో కాంగ్రెస్ వైపు నుంచి పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఇది క్యాతనపల్లి మొత్తం తనుకునే ఉన్నది. నిన్న వేరే దగ్గర ఎక్కడ లేదు కానీ ఇక్కడైతే చాలా దారుణంగా ఉండే. హంగులో అదృష్ట హస్తం. ఎన్నికలు జరిగిన 8లో 7 కాంగ్రెస్ పరమైనయట. మొత్తం 11లో 8 అయినాయా? ఎన్నికలు జరిగిన 8లో 7 కాంగ్రెస్ పరమైనవి. బీఆర్ఎస్ ఖాతాలోకి ఇంద్రేశం మున్సిపాలిటీ, పటాన్చెరు నియోజకవర్గం, క్యాతనపల్లి, మంచిర్యాల్, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం ఎన్నికలు మళ్ళీ వాయిదా. క్యాతనపల్లి కూడా వాయిదా పడ్డది, ఖానాపూర్ వాయిదా పడ్డది, ఇబ్రహీంపట్నం కోర్టు ఆర్డర్తో వాయిదా పడ్డది. చైర్పర్సన్ ఎన్నికలు వాయిదా పడిన 11 మున్సిపాలిటీల్లో మంగళవారం 8 చోట్ల ఆ ప్రక్రియను పూర్తి చేశారు. మొత్తం 11లో 8 అయిపోయినాయి. వీటిలో 7 మున్సిపాలిటీలు జనగామ, తొర్రూరు, కాగజ్నగర్, సుల్తానాబాద్, జహీరాబాద్, డోర్నకల్, ఇల్లందు ఈ చైర్పర్సన్ పదవులు కాంగ్రెస్కు దక్కినాయి. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపల్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ గెలుచుకుంది. ఖానాపూర్లో కోరం లేదు, అంటే మెజారిటీ కోరం ఉండాలి. వచ్చినప్పుడే ఎలక్షన్ పెడతారు. సభ్యులు లేరు అక్కడ, మరి ఏమైపోయారో తెలియదు. క్యాతనపల్లిలో ఘర్షణలతో ఇబ్రహీంపట్నంపై హైకోర్టు స్టే కారణంగా ఎన్నికలు మళ్ళీ వాయిదా పడ్డాయి. కొత్తగా దక్కిన వాటితో కలిపి కాంగ్రెస్కు వచ్చిన మొత్తం మేయర్, చైర్పర్సన్ పదవుల సంఖ్య 93కు పెరిగింది. వీటితో పాటు కాంగ్రెస్ కొత్తగూడెంలో సిపిఐతో కలిసి అధికారాన్ని పంచుకుంటున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ కమలం జట్టు కట్టినాయట. కాగజ్నగర్లో ప్రధాన ప్రత్యర్థులుగా పోటీ చేసిన బీజేపీ, కాంగ్రెస్ ఒక అవగాహనకు రావడంతో హస్తం పార్టీకే చైర్పర్సన్ పదవి దక్కిందట. బీజేపీ, కాంగ్రెస్ కలిసినాయి. ఈ మున్సిపాలిటీలోని మొత్తం 30 వార్డుల్లో బీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 9, బీజేపీ 5, మజ్లీస్ 1 వార్డు గెలుచుకోగా 4 ఇండిపెండెంట్లు ఎన్నికయ్యారట. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవుల ఎన్నికలో బీజేపీ అభ్యర్థులు చీలిపోయి ఒకరు బీఆర్ఎస్కు పోతే 3 కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారట. ఒకరు అలాగ దుంకిరు, 3 ఇళ్ళకి దుంకిరు.
మరో అభ్యర్థి ఎవరికీ మద్దతు ఇవ్వమంటూ గైర్హాజరైందట. నలుగురు స్వతంత్రుల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ల వైపు చెరో ఇద్దరు చేరిపోయారు. మజ్లీస్ మద్దతు ఇవ్వడంతో బీఆర్ఎస్ బలం 15కు చేరింది. ఎంఐఎం అక్కడ బీఆర్ఎస్కి సపోర్ట్ చేసింది. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విఠల్ ఎక్స్-అఫీషియో ఓట్లు కాంగ్రెస్కే వేయడంతో మొత్తం బలం 16కు చేరి చైర్పర్సన్ పదవి చేజిక్కించింది. చివరికి బీజేపీ ఎమ్మెల్యే కాంగ్రెస్కి సపోర్ట్ చేసినట్టు ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్. రఘునందన్ రావు బీజేపీ ఎమ్మెల్యే మెదక్ ఎంపీ రఘునందన్ రావు కాంగ్రెస్కి ఓటేసిండు గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి. ఎక్కడ ఇది ఆయన బీజేపీ ఎమ్మెల్యే సిర్పూర్ కాగజ్ నగర్ బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు కాంగ్రెస్ కోటేసిండు. ఎంత ఇంట్రెస్టింగ్. ఏమనంటే వీళ్ళు ఏం చెప్తారంటే ఇది లోకల్, ఇది స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎలక్షన్ జరుగుతుంది. ఏం స్థానికం? మీకు ఒక ఐడియాలజీ, మీకు ఒక ఇది ఉంటుంది కదా. అన్ని పార్టీలు అట్లే ఉన్నాయి, బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్. నా ఐడియాలజీ లేదు, నా సిద్ధాంతం లేదు, డాష్ లేదు. ఇక మనకు కావాల్సింది సీటు కావాలా, పదవి కావాలా. మీరు అక్కడ గైర్హాజరు అవుతే, మీరు ఒకవేళ అక్కడ ఓటు వేయకపోతే నష్టమయ్యేది ఏముంది? మీరు ఎట్లా గెలవలేకపోతున్నారు కదా. అక్కడ మీరు ఎట్లాగా గెలవలేకపోతున్నప్పుడు మీకు వచ్చే ఇబ్బంది ఏంది? మీ పార్టీ అయితే గెలుస్తలేదు కదా, మరి సైలెంట్గా ఎందుకు ఉండలేకపోతున్నారు? కానీ కాంగ్రెస్లో చేరిన ఇద్దరు ఇండిపెండెంట్లలో ఒకరు వైస్ చైర్పర్సన్ ఎన్నిక సమయంలో మద్దతు ఉపసంహరించుకోవడంతో బలాబలాలు 15 వార్డులతో సరిసమానమైనయట. దీంతో అధికారులు లాటరీ తీసిరట. వైస్ చైర్మన్ పదవి బీఆర్ఎస్కి వచ్చిందట. చైర్పర్సన్ ఎన్నికలో మద్దతు ఇచ్చిన బీజేపీ సభ్యులకే వైస్ చైర్పర్సన్ పదవి ఇస్తామని బీఆర్ఎస్ కాంగ్రెస్లు ముందే హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ తనకు దక్కిన వైస్ చైర్పర్సన్ పదవిని బీజేపీ కౌన్సిలర్ అనితకు అప్పగించిందట. అంటే 3 పార్టీలు కలిసినాయనట్టు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ చాలా డిఫరెంట్ రాజకీయం కాగజ్ నగర్లో జరిగింది. ఇక 2 చోట్ల సమబలాలట, ఉత్కంఠ. జనగామ తొర్రూరు ఎన్నికల్లో బలాలు సమం కావడంతో చివరి క్షణం వరకు తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. జనగామ పీఠం కోసం హోరాహోరీగా సాగిన పోరులో కాంగ్రెస్ను అదృష్టం వరించింది. ఇక్కడ మొత్తం 30 వార్డులుంటే బీఆర్ఎస్కు 13, కాంగ్రెస్కు 12, సిపిఎంకు 1 వచ్చింది. 4 ఇండిపెండెంట్లు గెలిచారు. సిపిఎం కాంగ్రెస్కు మద్దతు తెలుపగా 4 ఇండిపెండెంట్లో ఇరు పార్టీల వైపు చెరో ఇద్దరు చేరిపోవడంతో బలాబలాలు 15కు చేరినాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తమ పార్టీలకు ఎక్స్-అఫీషియో ఓట్లు వేయడంతో మళ్లీ బలాలు సమానమైనవి, 16-16 అయినాయి. దీంతో అధికారులు డ్రా నిర్వహిస్తే కాంగ్రెస్ అభ్యర్థి బాలమణికి చైర్పర్సన్ పదవి దక్కింది. తొర్రూరులో ఏ పార్టీకి ఆధిక్యం రాకపోవడంతో ఉత్కంఠ నడిచింది. ఇక్కడ మొత్తం 16 వార్డులుంటే బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 గెలిచింది. కాంగ్రెస్ తరపున ఎంపీ కడియం కావ్య, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎక్స్-అఫీషియో ఓట్లు వేయడంతో బలాబలాలు 9కి చేరి సమానమైనవి. చివరికి ఇరు పార్టీల ఆమోదంతో అధికారులు లాటరీ వేయగా చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులు 2 కాంగ్రెస్కే దక్కినాయి. దీనికి ఇంత పెద్ద గొడవ దేనికి అసలు? ఇంత పెద్ద గొడవ, వేల బలగాలు. ఇప్పుడు మీకు 9 గెలిచిర్రు, సింగిల్ లార్జెస్ట్. వీళ్ళు 7 గెలిచిర్రు. ఇక ఉన్న దాని ప్రకారం ఎక్స్-అఫీషియో మెంబర్స్ ఓట్ వేయాల్సిందే. అది కాంగ్రెస్కి అవకాశం ఉంది. ఇద్దరు యాడ్ అయ్యారు, 9 అయింది. నెక్స్ట్ ఏమైతే లాటరీ తీస్తారు. ఇంత ఈజీగా జరిగిపోయే ప్రక్రియ ఇంత కాంప్లికేట్ ఎందుకు చేసిరు? మరి ఇంత గొడవ దేనికి? ఇక జహీరాబాద్ విషయానికి వస్తే, జహీరాబాద్ మున్సిపాలిటీలోని 37 వార్డుల్లో బీఆర్ఎస్కు 15, కాంగ్రెస్కు 14, బీజేపీకి 3, మజ్లీస్కు 2 దక్కినాయి. 3 ఇండిపెండెంట్లు నెగ్గిరట. బీజేపీ మద్దతు ఇవ్వడం, ఎమ్మెల్యే మాణిక్రావు ఎక్స్-అఫీషియో ఓటు వేయడంతో బీఆర్ఎస్ బలం 19 అయింది. కాంగ్రెస్కు మజ్లీస్ సభ్యులు 3 ఇండిపెండెంట్లు మద్దతు ఇవ్వడంతో బలం 19కి చేరి బీఆర్ఎస్తో సమానమైంది. ఈ స్థితిలో ఎంపీ సురేష్ షెట్కార్ వేసిన ఎక్స్-అఫీషియో ఓటుతో చైర్పర్సన్ పదవిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ రెబల్గా పోటీ చేసి గెలిచిన శిరీషారెడ్డికి వైస్ చైర్పర్సన్ పదవి ఇచ్చిరట. ఇక కేతనపల్లిది వాయిదా పడ్డది. కేతనపల్లిలో బీఆర్ఎస్తో సిపిఐ జట్టు కట్టి కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేసింది. ఈ మున్సిపాలిటీలోని మొత్తం 22 వార్డుల్లో బీఆర్ఎస్కు 10, కాంగ్రెస్కు 7, సిపిఐకి 4 దక్కగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి నెగ్గారు. సిపిఐ మద్దతుతో బీఆర్ఎస్ బలం 14కు చేరింది. కాంగ్రెస్కు ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతు, ఎమ్మెల్యే అండ్ ఎంపీ ఎక్స్-అఫీషియో ఓట్లతో బలం 10కి చేరింది. ఎన్నిక కోసం అన్ని పార్టీల వారు హాజరైన తీవ్ర స్థాయిలో రభస జరగడంతో అధికారులు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా ఉంది కదండి, వాళ్ళు 14 గెలిచారు, మీరు అన్ని కలిపినా కూడా 10 అవుతున్నాయి. ఎట్లా గెలుస్తారు? ఏ లెక్కన? గొడవ దేనికి? ఎక్కడ వాళ్ళు అక్కడ ఎవరైతే అక్కడ మెజారిటీ ఉన్నారో
ఒకవేళ ఓటింగ్ ప్రక్రియ నిర్వహించినప్పుడు ఎవరైనా చేతులు లేపితే అప్పుడు చూడొచ్చు. ఇందులో అసలు ఈ యాంటీ డిఫెక్షన్ లా ఇక్కడ లేనట్టుంది. బేసిక్గా ఉన్నదని అంటున్నారు, లేదని అంటున్నారు, అంత గందరగోళంగా ఉన్నది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా పార్టీ మారి కదా. ఒకవేళ ఉంటే ఈ సిచ్యువేషన్ ఎందుకు ఉంటుంది? ఇష్టం వచ్చినట్టుగా పార్టీలు మారి ఇప్పుడు ఇది ఇక్కడ వరకు ఓకే. సరే, ఇప్పుడు చైర్పర్సన్ వైస్ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానము 4 ఏళ్ల దాకా పెట్టే అవకాశం లేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఇమీడియట్గా 1 ఇయర్ లోపే అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం కనుక ఉంటే గందరగోళం అయిపోయేది. ఇది కుక్కలు చింపిన విస్తరైపోయాయి ఈ చైర్మన్ పదవులు అండ్ మేయర్ పదవులు. ఇప్పుడు 4 ఏళ్ల దాకా వాళ్ళని కదిలించటోడే లేడు. అవిశ్వాస తీర్మానం పెట్టడానికి అవకాశమే లేదు 4 ఇయర్స్ వరకు. మున్సిపల్ చట్టం అట్లా తయారు చేసిరు. ఇప్పుడు ఫస్ట్ 2 ఇయర్సో 3 ఇయర్సో ఉండే దాన్ని కేసీఆర్ 4 ఏళ్ళకి పెంచిండు. ఇక లాటరీలు తీసిరండి. నిన్న మంగళవారం నాటి ఎన్నికల్లో తొర్రూరు జనగామ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్లకు సమానంగా ఓట్లు రావడంతో లాటరీ వేయాల్సి వచ్చింది. తొర్రూరులో చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ పదవులు కాంగ్రెస్కే దక్కినాయి. జనగామ లాటరీలో చైర్పర్సన్ కాంగ్రెస్కు, వైస్ చైర్పర్సన్ బీఆర్ఎస్కు వచ్చినాయి. కాగజ్ నగర్ లాటరీలో వైస్ చైర్పర్సన్ పదవి బీఆర్ఎస్కు దక్కిన ముందస్తు ఒప్పందం మేరకు దాన్ని బీజేపీ అభ్యర్థికి ఇచ్చారట. లాటరీ తీస్తే బీఆర్ఎస్ అభ్యర్థి పేరు వచ్చిందట. వద్దొద్దు మనం ముందే అనుకున్నాం కదా, మళ్ళీ ఇది అటు ఇచ్చారట. గమ్మతి లేదు. ఆ 3 చోట్ల సీల్డ్ కవర్లో పేర్లు వచ్చినాయట. సుల్తానాబాద్, డోర్నకల్, ఇల్లందు మున్సిపాలిటీలో కాంగ్రెస్కు అధిక వార్డులు దక్కి మెజారిటీ వచ్చిన చైర్పర్సన్ పదవికి ఎక్కువ మంది పోటీ పడ్డారట. సోమవారం జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి. మంగళవారం పార్టీ అధిష్టానం పంపిన పరిశీలకులు సీల్డ్ కవర్లో చైర్పర్సన్ అభ్యర్థుల పేర్లు ప్రకటించడంతో మిగిలిన కౌన్సిలర్లంతా మద్దతు ఇవ్వక తప్పలేదట. ఇది నిన్న జరిగిన ఇది మొత్తానికి టోటల్గా కోడ్ కూడా ముగిసింది. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల ఎన్నికల ప్రక్రియ ముగిసినందున రాష్ట్రంలో పురపాలక ఎన్నికల కోడ్ మంగళవారంతో ముగిసిందని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇకపైన ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వ కార్యకలాపాలు యథావిధిగా నిర్వహించుకోవచ్చు. సో ఇప్పుడు కొత్త పథకాలు ఏమైనా ఉంటే అనౌన్స్ చేయొచ్చు. నేను అనుకోవడం పాత పథకమే అయినా ఇప్పుడు కొత్తగా దాన్ని ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి రైతు బంధు, రైతు భరోసా ఏదో ఒకటి అది స్టార్ట్ చేసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. పెద్ద రాశిగా మాటలు మంటలు. జనగామ మున్సిపల్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ సభ్యులను నిలువరిస్తున్న పోలీసులు మామూలుగా లేదు. దయాకర్ రావు గారు ఏడ్చినారు నిన్న. పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు. కేసీఆర్ చూస్తే ఒక పక్క అభిమానం, దహేంద్రం చూస్తే అభిమానం ప్రజలు. కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే ఎవరో చెప్పండి, నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి? కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్తాను? పాపం తెగించి పనిచేసేది ఈ రోజు. ఇది ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి సంబంధించింది. ఇక ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఈవెంట్ లాగా జరిగినాయి మొత్తం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఆమె ఝాన్సీ రెడ్డి అండ్ యశస్విని రెడ్డి ఇద్దరు అత్తాకోడలు. వాళ్ళు ఏమంటున్నారు? ఆమె ఏమంటుంది? నిన్న మాట్లాడింది ఆమె ఎమ్మెల్యే, మా దేవుడు కూడా మా వైపే ఉన్నాడు, మరి ప్రజలు ఎందుకు మీ వైపు లేకుండా పోయారు? మీరు గెలిచి ఎన్ని రోజులు అవుతుంది? పాలకుర్తి నియోజకవర్గానికి 2.5 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు అవుతుంది, ఇక 2.5 ఏళ్ళు కాలే అనుకుంటున్నా. ఈ 2.5 ఏళ్ళ కాలంలో మీరు చేసిన అభివృద్ధిని లేకపోతే మీరు చేసిన పనులను, మీ వ్యవహారాలను అన్నీ చూసిన తర్వాత అక్కడి ప్రజలు మీకు మెజారిటీ సీట్లు ఇవ్వాలి కదా. మెజారిటీ సీట్లు ఎవరికి ఇచ్చినారు? 9 బీఆర్ఎస్ గెలిస్తే 7 మీరు గెలిచినారు. ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే ఎర్రబెల్లి వర్సెస్ ఝాన్సీ రెడ్డి అనే వ్యవహారం నడుస్తున్నది అక్కడ. ఇప్పుడు ఎందుకు బెడిసి కొట్టింది వ్యవహారం? మీ నియోజకవర్గంలో మీరు అంతగా పని చేయట్లేదనో, మీ వ్యవహారం సరిగ్గా లేదనో అక్కడ కొంత బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపినట్టు కనబడుతున్నది. కొంత కాంట్రవర్సీ కూడా ఉన్నది. మీ ఇద్దరి మధ్యలో ఉన్నదా, మీ అత్తాకోడల మధ్య ఉన్నదా, లేకపోతే మీరు సరిగ్గా పనిచేయలేకపోతున్నారా ఏమో కానీ ఎందుకో నియోజకవర్గంలో కొంత డిస్టర్బెన్స్ అయితే కనబడుతున్నది. అనుకున్నంత స్థాయిలో పనిచేయట్లేదు వీళ్ళు అనే ఒక లైన్ అయితే చాలా బలంగా ప్రజల్లో ఉన్నది. లేకపోతే 9-7 ఎట్లా వస్తుంది? మీరు అధికారంలో ఉన్నారు, 2 ఏళ్ళు అవుతుంది, మరి ఎలక్షన్స్లో మీరు ఇది చేయాలి కదా. కొన్ని సర్పంచులు సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు గెలుపొందినారు, కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలు. ఎందుకు జరిగింది మరి? రాజకీయంగా అనుభవం లేకపోవడమా? అధికారం మీ చేతిలోనే ఉంది, అన్ని మీ చేతిలోనే, ఎమ్మెల్యేగా గెలిచినారు. కారణం ఏంటి? మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలా.
ఇవాళ రేపు ఏమైపోయిందంటే ఇంకొకటి ట్రెండ్ అయిపోయింది. సోషల్ మీడియా ఉంటే చాలు, ఫేస్బుక్ పేజీలు ఒక 4, 5, ఇన్స్టా పేజీలు ఒక 4, 5, యూట్యూబ్ ఛానల్ ఒకటి, ఒక 10, 15 మందిని టీంని పెట్టుకొని నడిపిస్తే మనం లీడర్ అయిపోవచ్చు, మన పదవిని కాపాడుకోవచ్చు. ఇది కాదు, అది ఒక యాడ్ అవుతుంది మీకు, ఒక అసెట్ లాగా. మీరు ప్రజలకి దగ్గరగా ఉండి మీరు చేసే మంచి పనులు ప్రజలకు చూపించుకోవడానికి ఒక సోర్స్ లాగా మీరు వాడుకోవాలి, అంతే తప్ప దాన్నే బేస్ చేసుకొని దాని ద్వారానే మనం రాజకీయం చేస్తామంటే కుదరదు ఎప్పుడు కూడా. అది ఏ రాజకీయ నాయకుడికైనా. ప్రతి రాజకీయ నాయకుడు ఒక పైసలు ఉన్న వాళ్ళు అయితే 10 మంది 20 మంది పెద్ద టీంని పెట్టుకొని ఒక సెటప్ చేసుకొని అసలు ఇక 4, 5 ఫేస్బుక్ పేజీలు, ఒక 4, 5 ఇన్స్టా పేజీలు దంచుడు వెనకాల మ్యూజిక్ వేయాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసి ఓ మా ఎమ్మెల్యే వస్తుండు ఇక చూడరు పక్కకు జరుగురు అన్నట్టు చేయాలి. ఇట్లా ఇదో ట్రెండ్ అయిపోయింది. ఇది ఎంతకాలం ఉంటుంది? ప్రజలకి అక్కడ మంచే జరగనప్పుడు, ప్రజలకు ఒక వైపున అభివృద్ధి ఫలాలు అందనప్పుడు మీరు ఎన్ని చేస్తే ఏం లాభం? తిట్టుకుంటారు జనాలు. ఇది అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు ఆడ ఆ పాలకుర్తిలో ఆమె కోడల కంటే అత్త పెత్తనం ఎక్కువైందనే ఒక విమర్శ ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నింటి వల్ల మీకు అక్కడ నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. చెక్ చేసుకోండి. రాజకీయాల్లో ఉండాలా వద్దా? తొర్రూరు ఎన్నిక రాజ్యాంగ విరుద్ధం, ఠానాలో కంటతడి పెట్టిన ఎర్రబెల్లి. ఏముందట రాజ్యాంగ విరుద్ధం చెప్పండి? రాజ్యాంగ విరుద్ధం ఏముంది? వాళ్ళకి 9 వచ్చినాయి, వీళ్ళకి 7 వచ్చినాయి. అక్కడ కడియం కావ్యకు సంబంధించింది వీళ్ళు ఏం ఆరోపిస్తున్నారంటే ఆమె ఆల్రెడీ వరంగల్ అక్కడ రిజిస్ట్రేషన్ ఎన్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ టైం ఎట్లా చేసుకుంటుంది అన్నది వీళ్ళు కొట్లాడుతున్నారు. రాజ్యాంగ విరుద్ధం అయినప్పుడు కొట్లాడండి, కోర్టులో పిటిషన్ వేయండి. ఆమె ఒకవేళ ఆమెది ఇదే తప్పైతే ఏడవడం దేనికి? లీడర్ ఏడుస్తాడా? మీరు లీడర్లు జనాల్ని ఏడిపించేటోళ్ళు కదా, మీరు ఏడవడం ఏంది? మీరు ఏడిస్తే మరి మీరు లీడర్ ఎట్లా అవుతారు? దేనికి ఏడుపు వస్తుంది చెప్పండి? మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు కూడా గివే, ఇట్లనే ఉన్నది. ఆ రోజేం గొప్పగా ఏం లేదు కదా. ఏది ఏమైనా గవర్నమెంట్ ఫెయిల్ అయింది. వేర్ ఈజ్ రైతు బంధు? దగ్గర దాకా వచ్చింది, అందుకోవడమే మిగిలింది. 100% వస్తుంది, డోంట్ వరీ. ఏమాత్రం మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రఘునాథ్ నమస్కారం అట. ఆయన ఎవరు? అన్నా, ఇబ్రహీంపట్నంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నారు వీళ్ళు, ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? యశస్విని కూడా ఏడ్చిందట. ఆమె కూడా ఏడ్చిందా? అప్పుడు ఆమె ఏడిచిందట, ఇప్పుడు ఈయన ఏడ్చిండు. ఏడుగురి. మరి జనాల ఏడుపుని తుడిచేవాళ్ళు ఎవరు? జనాలు ఏడుస్తుంటే వాళ్ళ ఏడుపుని తుడిచే వాళ్ళు ఎవరు? అంటే వాళ్ళ కన్నీళ్ళని తుడిచే వాళ్ళు ఎవరు చెప్పండి? మీరే ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎట్లా? లీడర్ పనిచేయాల్సిన లీడర్లే, మీరు ప్రజల కోసం పనిచేయాల్సిన లీడర్లే ఏడుస్తే మరి జనాలు ఇంకేం చేయాలి? దిక్కుమాలిన రాజకీయాలట, తూ అట. రైతు భరోసా వేశారా అన్న? వేస్తారు బ్రదర్. అయ్యయ్యో, నా అకౌంట్ల నుంచి ఇచ్చినట్టే ఉంది. ఒక జాతిలో బలమైన నాయకుడు పుట్టినప్పుడు అతని ఎదుగుదలకు ఆ జాతి సహకరించకపోతే ఇక ఆ జాతి పతనమైనట్లే. ఎందుకంత ఆవేదన కనబడుతున్నది మీలో? ఏ జాతి, ఏ నాయకుడు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ రఘు గారు. రిజిస్ట్రేషన్ ఫీ 1 ఎకరానికి 50,000 పేమెంట్ చేసిండట. 6 నెలలు అవుతుందట. పట్టాదారు పాస్ పుస్తకం రాలేదట. ఈ ప్రభుత్వంలో ఏం దరిద్రం? ప్రింటింగ్ చేసేందుకు పైసలు ఇస్తలేరట. పాస్బుక్లు ప్రింటింగ్ ప్రెస్ ఉంటుందిగా, ఆడ బకాయిలు ఉన్నాయట. దరిద్రం. యూట్యూబ్ రావడం లేదు. నిన్న పొద్దున ఏదో 5-6 గంటలకు ఏదో ప్రాబ్లం, ఏదో అప్డేట్ ఏదో అయినట్టున్నది. సో దానివల్ల ఎవరికి రాలేదట యాక్చువల్గా. ఏమన్నా నేను రాగానే ఇది వర్క్ అవుతున్నది. ఇప్పుడంతా బాగానే ఉన్నది అన్న. వాళ్ళు ఇప్పుడు ఏడుస్తారు, తర్వాత ప్రజల్ని ఏడిపిస్తారు, అంతే. ఇప్పుడు ఆమె అప్పుడు ఏడిచింది, ప్రజల్ని ఏడిపించిందా? ఇప్పుడు ఏడుస్తున్నాడు, రేపు ఆయన ఏడిపిస్తాడు. కొన్ని మొబైల్స్లో వస్తుంది, కొన్ని మొబైల్స్లో రావట్లేదట. మేబీ ఏదో అప్డేట్ అవుతుంటుంది, అంతకుమించి ఏముండదు. అన్న, 2 లక్షలు రుణమాఫీ కట్టలేకపోతున్నా, మాఫీ చేయమనండి రేవంత్ రెడ్డిని. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ మేబీ నేను అనుకోవడం 23rd 24th ఈ 3-4 డేస్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది అనిపిస్తున్నది. వీళ్ళు స్టార్ట్ చేస్తారు, రైతు భరోసా ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఒక 4-5 రోజులు నడుస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు మరి అది ఆన్గోయింగ్ స్కీమ్ కాబట్టి నడవడానికి అవకాశం ఉంది. ఎవరైనా పుసుకుని ఆపిరనుకో కోర్టుకు పోయి, ఇక వాళ్ళే ఆపిరు, దొంగలు వాళ్ళే రైతు భరోసా రాకుండా ఆపిరని చెప్పడానికి కూడా ఉంటుంది కదా. ఇగో ఇన్ని రకాల ఈక్వేషన్స్లో ఎలక్షన్స్ పెట్టబోతున్నారు.
ఇదంతా డ్రామా. నెక్స్ట్ సార్, గురుకుల టీచర్స్ ప్రాబ్లమ్స్ గురించి కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్. ఎవరైనా వచ్చి కలవండి బ్రదర్, నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఏందో ఇవ్వండి. మీరు అవసరమైతే టీచర్లంతా ఒక దగ్గర ఎవరికైనా రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక మంత్రి దగ్గరికి వెళ్ళండి. ఈ కమెంట్ పెట్టడం వల్ల ఉపయోగం లేదు కదా. అందరూ ఒక టీమ్గా ఏర్పాటు కండి కదా. రోజు మెసేజ్ పెట్టడం వల్ల ఏం ఉపయోగం? బీఆర్ఎస్ బ్యాడ్ లక్, లాటరీలో కూడా గెలవలేదు 2. ఇక దానికి ఎవరేం చేస్తారు? లాటరీ అంటే ఏంది? ఏదో చిట్టి తీస్తే లాటరీ. ఇక అది ఎవరేం చేస్తారు దాన్ని? మగవాళ్ళ ఏడుపు చాలా డేంజర్ అట బీఆర్ఎస్కు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 ఆధిపత్య వర్గ పార్టీలే. వాళ్ళ అవసరాల మేరకు అధికారం రావడానికి ఎవరితో అయినా కలుస్తారు. అధికారం వాళ్ళ చేతిలో మారుతుంది. బహుజన మేలుకో, కుట్రలు తెలుసుకో, రాజ్యాన్ని ఏలుకో. రఘు బ్రో, ఇప్పుడు బీసీ ఉద్యమం మొదలైంది అంటున్నారు, కానీ ఆ బీసీల లెక్కలు తీస్తే ఒకే ఒక కులం, అందులో ఆధిపత్యం నడుస్తుంది. ఎక్కడ చూసినా అదే కులం వారు కనబడుతున్నారు. మిగతా బీసీ కులాలకు ఒక పెద్ద దెబ్బ. ఇప్పుడు అది కూడా పాయింటే మీరు చెప్పింది. బీసీల ఎవరు ఎక్కువగా ఎమ్మెల్యే అవుతున్నారంటే ఒక 3-4 టాప్లో ఉన్న కులాలే ఉంటున్నాయి. అందరికీ ఆ సమాన అవకాశాలు దక్కాలి. సో ఖచ్చితంగా మీరు చెప్పిన పాయింట్ని కూడా ఆలోచించాలి. రుణమాఫీ మీద ఒక వీడియో చేయండి అన్న ప్లీజ్. ఓకే, తప్పకుండా. జరగాల్సిన చర్చ రాజకీయమా, ప్రజల బాగోగులా? అదే కదా, ఎప్పుడు రాజకీయమే నడుస్తుంది, మనల్ని అందులోకి దింపేస్తారు. బీజేపీ పరిస్థితి మాత్రం అస్సలు ఎదుగుతలేదు. బీఆర్ఎస్ చచ్చిపోయింది అని అనుకునే లోపు మళ్ళీ వాళ్ళకే ప్రజలు ఆల్టర్నేట్ లేక అవకాశం ఇస్తున్నారు. అంతే కదా, మరి తప్పదు కదా. ఇప్పుడు ప్రజలకు ఒకటి ఆప్షన్ కనబడాలా. ఇప్పుడు ఒకడు బాగా దరిద్రుడు, దుర్మార్గుడు తయారైంది అనుకోండి, ఏముంటుంది? ఎవడో ఒకటి ఫస్ట్ అయితే వాడిని కానిద్దాం, ఈయన తీసేద్దాం అనే కాడికి వస్తుంది. కేసీఆర్ అదే అయింది కదా 10 ఏళ్ళుగా. బీసీలో ఇదేమి లొల్లి అన్న. మన ఆఫీస్ ఎక్కడ? హైదరాబాద్లో అన్న. నెక్స్ట్, బీఆర్ఎస్ కంటే దేవుడు కూడా సపోర్ట్ చేయలేదట. ప్రజలు ఎలా సపోర్ట్ చేస్తారన్న లక్కీ డ్రాలో. ఇప్పుడు ఇక్కడ ఈ దేవుడు సపోర్ట్ చేయలేదు, ఇది అసలు ఇది టాపిక్ ఎందుకు? ఇద్దరు సమానంగా ఉన్నారు. అవకాశం ఏంది అంటే ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోవాలి. లక్కీ డ్రా ఆప్షన్ని పెట్టింది చట్టము, రాజ్యాంగము. డ్రా తీసి ఒక పేరు వచ్చింది, గంతే. యాసంగి వడ్ల బోనస్ గురించి మాట్లాడండి. ఇప్పుడు యాసంగి మొన్న ఏదో 500 కోట్లు ఏదో రిలీజ్ చేసిరు కదా, వానాకాలం బోనస్. అదేదో ఓకే అవుతుందట. మా గల్ఫ్ వర్కర్స్ని పట్టించుకునే వాళ్ళు ఎవరన్నా? గల్ఫ్ పాలసీ ఎక్కడ? ప్రతి నెల 1000 కోట్ల రూపాయలు రెమిటెన్స్గా తెలంగాణకు పంపిస్తున్నాం కదా, ఆ డబ్బుతో రాష్ట్రానికి లాభాలు వస్తున్నాయి కదా. వాస్తవమే ఇది. వాళ్ళు కట్టే ట్యాక్సులు అంటే వాళ్ళు ఇక్కడికి డబ్బులు పంపించడం వల్ల, రకరకాల వాటి వల్ల పెద్ద ఎత్తున ట్యాక్సులు కడతారు. కానీ ఎన్ఆర్ఐ పాలసీ అన్నారు, గల్ఫ్ పాలసీ అన్నారు, ఇంతవరకు ఎవడు ఏ పాలసీ తెచ్చింది లేదు. అక్కడ చనిపోతే బాడీ తీసుకురావడానికే ఇబ్బంది. అంత భయంకరమైన సిచ్యువేషన్లో కార్మికులు ఉన్నారు. బోనస్ పైసలు వచ్చినాయట. రైతు భరోసా ఎప్పుడు వచ్చినాయా బోనస్ పైసలు? ఎంపీటీసీల్లో బీసీలకు మొండి చేయనా చూడాలి. మరి ఇప్పుడు అన్న 42%ని ఇందులో ఎట్లా ఇంప్లిమెంట్? ఇప్పుడు ఇది చాలా ప్రెస్టేజియస్, ఇది చాలా సవాల్తో కూడుకున్నది. మున్సిపాలిటీలో అంటే ఎస్సీ ఎస్టీల జనాభా కొంత తక్కువ కాబట్టి బీసీలకు అడ్వాంటేజ్ అయింది. కానీ గ్రామాల్లో అంత ఈజీ కాదు. ఇప్పుడు అక్కడ కూడా జనరల్ స్థానాల్లో గ్రామానికి ఉన్న 1, 2, 3 రెడ్లో, రావులో ఉన్న వాళ్ళు మేమే పోటీ చేస్తామని రంగంలోకి దిగుతారు, విలేజ్ కాబట్టి. సో మరి అక్కడ ఎట్లా డీల్ చేస్తాయి ఈ పార్టీలు అన్నది చూడాలి. మీరు కూడా మల్లన్నలాగా పార్టీ పెడతారా? పార్టీలు పెట్టం, పార్టీలలో జాయిన్ కాము. మా పని ఇదే. నెక్స్ట్ అన్న, డీసీసీబీ సొసైటీ చైర్మన్ ఎలక్షన్ పెట్టకపోవడం దారుణం. అసలు ఎలక్షన్స్ పెడతాడా అన్నది కూడా డౌటే. వాటిని నామినేటెడ్ లాగా చేస్తాడని అంటున్నారు. ఇప్పుడు ఇంతవరకు 9 డీసీసీబీలు ఉండే, అంతా రద్దు చేసిండు. 9ని 33 చేసి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్కరిని, ఎవరైతే ఈ కాంగ్రెస్లో పదవులు రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ నామినేటెడ్ పోస్ట్ లాగా ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి. రాజగోపాల్ రెడ్డి సీఎం అట. ఎట్లా? ఏ లెక్కలో, ఎప్పుడు, ఎట్లా?
జోగులాంబ గద్వాల జిల్లాలో మగ ఆడ రాజకీయం నడుస్తుందట. మన ఎమ్మెల్యే ఎక్కడ ఏ పార్టీలో ఉండు, ఆయన్ని అడగపోయారు ఏ పార్టీలో ఉన్నారు సార్, అది మీది బీఆర్ఎస్ఆ కాంగ్రెసా అని. 317 జీవో గురించి మాట్లాడండి. ఇంటర్ పరీక్షలు ఉన్నాయి కానీ ఎలక్షన్స్ ఎట్లా పెడతారు, జిహెచ్ఎంసీ ఎప్పుడు ఉంటాయి, జిహెచ్ఎంసీ నేను అనుకోవడం ఆగస్టు దాకా ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. బిఫోర్ ఎంపీటీసీ జెడ్పీటీసీ పెట్టొచ్చు. సో ఇంటర్మీడియట్ ఉన్న 10th క్లాస్ ఎగ్జామ్స్ అది చాలా కీలకం కాబట్టి బిఫోర్ 10th ఎగ్జామ్స్కి ముందు పెడతారని అంటున్నారు. ఇక మరి ఇప్పుడు ఇంటర్మీడియట్ ఉన్నాయని ఇప్పుడు పెట్టకపోతే 10th పెట్టకపోతే ఇప్పుడు ఏప్రిల్లో పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ ఏప్రిల్లో ఎండాకాలం, ఇక అది సినిమా వేరేలా ఉంటుంది. పెళ్ళి అయ్యాక ఇంటి పేరు ఆధార్లో మారింది అని రుణమాఫీ కాలేదట. అయ్యయ్యో ఎంత పని అయిపోయాయి. ఇట్లాంటివన్నా సార్ట్అవుట్ చేయాలి కదా గవర్నమెంటా. ఎంతసేపు ఆ బెనిఫిట్స్ ఇచ్చే వాళ్ళని కట్ చేయాలని చూస్తారు తప్ప అందరికీ ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు చేయరు. సాదా బైనామా గురించి మాట్లాడండి అన్న. నెక్స్ట్ సీఎం కవితక్క. అవును, రాసిపెట్టిరు ఆల్రెడీ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్లో. నెక్స్ట్ కింద పేరు రాసిపెట్టిరట, దాని మీద ప్లాస్టర్ వేసిరట స్టిక్కరు. సీఎం కాగానే అది తీస్తారు, రెడీగా పెట్టిరు ఆమె సీఎం అయిద్దని. చలో, భూభారతి గంగలో పోయింది. గంగలో ఏం పోలే, రేవంత్ రెడ్డికి అనుకూలంగా అవకాశంగా, అన్ని పార్టీలకు అవకాశంగా అనుకూలంగానే ఉన్నది. జస్ట్ లైక్ సేమ్ ధరణి లాగానే, ఏవో కొన్ని మార్చినారు అంతే, అంతటితో ఆగిపోయింది. చలో నెక్స్ట్ మిగతా వార్తలు. మున్సిపల్ ఎన్నికల్లో అట ముందు వెనకాల పంపకాలే అట. అటు ఓటర్లకు ఇటు గెలిచిన సభ్యులకు నజరానాలట. నాకు తెలిసి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయి ఉంటాయో దీంట్లో, ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారి ఉంటాయో అసలు ఇమాజిన్ కూడా చేయలేం.